ఏం పని చేయలేదు సార్, వాడుకోను లేదు, వాడుకోలేదు. చాలా పెద్ద పర్సనాలిటీ కదా. వాడుకోను లేదు, వాడుకోను లేదు. మీరు ఓన్గానే ఫైట్ చేస్తున్నారు. అది అది పోయినాను అన్మెరిటే ఇది చేస్తాను. సో అదైన తర్వాత బీసీకి ఇంకోటి కదా, లేకపోతే మన సీట్ పోయేది పాపం, పోయేది కదా, మన సీట్ పోయేది. మళ్ళీ వాడు శ్యాంప్రసాద్, డి శ్యాంప్రసాద్, వాడు దీనిలో బళ్ళార్లో వచ్చారు. ఎనివే అక్కడికి కట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ఇయర్లో నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయలే. సెకండ్ ఇయర్లో కంటెస్ట్ చేయొచ్చు, కంటెస్ట్ చేసాం, ఓన్లీ సెక్రటరీ కంటెస్ట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ చేయడానికి లేదు, చైర్మన్ చేయడానికి లేదు. నేను చైర్మన్గా నామినేషన్ వేస్తే సెకండ్ ఇయర్లోనే నామినేషన్ వేస్తే అప్పుడు నాది ఇది నామినేషన్ తిరస్కరించాలి అని. ఎందుకు తిరస్కరిస్తారు అని, నువ్వు సెకండ్ ఇయర్ అని చెప్పి నా మీద పోటీ చేస్తుండేవాడు ఎన్నో ఇయర్, ఎంఏ సెకండ్ ఇయర్, నేను లాస్ట్ సెకండ్ ఇయర్, నా 3 years కోర్స్ కావచ్చు, అతను 2 years కోర్స్ కావచ్చు. వాడు సెకండ్ ఇయర్ అయినప్పుడు నా సెకండ్ ఇయర్ మీరు ఎట్లా ఇచ్చేస్తారు రిజల్ట్ చేయడానికి లేదు. లా చదవడానికి ముందే లా పాయింట్ పట్టుకున్నారు ఒకటి. అది సో I was allowed to contest. I was allowed to contest. Okay. I was allowed to contest. ఇంకా దీనిలో అప్పుడు నేను ఆ ఎలక్షన్స్లో 34 ఓట్లతో ఓడిపోతుంది. సెకండ్ ఇయర్లో అనంత వెంకటరామరెడ్డి వాళ్ళంతా నాకే సపోర్ట్ చేశారు. అనంత వెంకటరామరెడ్డి గారు మీ క్లాస్మేట్? నాకంటే ఒక 1 year సీనియర్, కానీ అతను లా అయిన తర్వాత మళ్ళీ ఎంఏఆర్డీ చేరినాడు. ఎంఏఆర్డీ చేరి ఫైనల్ ఇయర్లో అతను ఉన్నాడు, నేను దీనిలో ఉన్నాను. అప్పుడు నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడు కదా, సిపిఐ సెక్రటరీ, అతను కమ్యూనిస్ట్ తరఫున చేసినాడు. నేను మామూలుగా దీనిగా చేరినాను. అప్పుడు వీళ్ళందరూ నాకు చేస్తే 34 ఓట్లతో రామకృష్ణ గెలిచినాడు నా మీద. రామకృష్ణ వాజ్ ద ఫస్ట్ చైర్మన్. అది అంటే మా ముగ్గురులో వెంకటరామరెడ్డి వాజ్ ద ఫస్ట్ చైర్మన్. అంతకుముందు చైర్మన్గా ఉన్నాడు. తర్వాత అతను మళ్ళీ పోటీ ఆర్డీలో చేరిన తర్వాత నాకు సపోర్ట్ చేసినాడు. సపోర్ట్ చేసిన తర్వాత సరే ఇది అది అయిపోయింది. మళ్ళీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ పోటీ చేసింది. పోటీ చేయాలనుకోలేదు, సారీ అసలు ఇంకా చాలే అనుకోండి, ఇంకా చాలే అనుకొని కోనారెడ్డి మా దీని నుంచి పోటీ చేయాలి. ఇంకోని పేరు కూడా రామకృష్ణ అనే, వాళ్ళు ఎస్ఎఫ్ఐ నుంచి ఇది ఎస్ఎఫ్ఐ, మిగిలినంత కూడా కాంగ్రెస్ ఉన్నట్టు. ఎన్ఎస్సీ అని బ్యానర్ లేదు, కానీ ఆల్మోస్ట్ ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్. వాళ్ళదైతే బ్యానర్ ఏఎస్ఎఫ్ అని వాళ్ళ బ్యానర్, ఏఎస్ఎఫ్ అని వాళ్ళ బ్యానర్. మాదేమో ఇదే, ఇది బ్యానర్ లేదు, కానీ కాంగ్రెస్ లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనుకో, రైటిస్ట్ అనుకో. అప్పుడు దీనిలో నేను పోటీ చేయాలని లేదు. కోనారెడ్డి అని వాళ్ళ ఫాదర్ రామచంద్రారెడ్డి, అతను జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా చేశారు. అతను నీలం సంజీవ్ రెడ్డికి బ్రదర్ ఇన్ లా, అంటే వీడు మేనల్లుడు అవుతాడు. కోనారెడ్డి మేనల్లుడు అవుతాడు సంజీవ్ రెడ్డి గారికి. సో కోనారెడ్డి వాజ్ అవర్ క్యాండిడేట్. అప్పుడు యూనివర్సిటీలో ఏమంటే రెడ్డి నాన్ రెడ్డి అనేది భయంకరమైనటువంటి ఫీలింగ్. రెడ్డి నాన్ రెడ్డి అనేది భయంకరమైన ఫీలింగ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ స్టూడెంట్ యూనియన్స్, దానికి సంబంధం లేకుండా అది పోలరైజ్. సో లెఫ్టిస్టులకి ఎట్లా కలిసి వచ్చేది అంటే రెడ్లంతా అవుట్ అయిపోయేవాళ్ళు, ఆటోమేటిక్గా మిగిలినటువంటి వాళ్ళంతా అట్లా అయిపోయేటువంటి వాళ్ళు. యాంటీ రెడ్డి ఓటింగ్ ఉండేది. రెడ్డి అంటే పీక్లో ఉండేటువంటిది. వెంకటరామ్ గెలిచినాడు, కానీ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో జరిగింది. సో కోనారెడ్డి మా ఫ్రెండ్స్ మేమంతా ఒక నా లాలో, మాది నైట్ కాలేజ్ యాక్చువల్గా, లాలో నేను చదివేతాం నైట్ కాలేజు. నాకు ఫీడ్బ్యాక్ వచ్చేది, కోనారెడ్డికి మనమంతా సపోర్ట్ చేయాలని అనుకున్నాము, అందరూ చేస్తాం అనుకున్నాము. ఇంకా ఆల్రెడీ వి స్టార్టెడ్ ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో కోనారెడ్డి ఎప్పుడు పోయినా కూడా పక్కలో రెడ్లు తప్పితే ఇంకోరు ఉండేటువంటి వాళ్ళు కాదు. ఓకే, అది నేను కోనారెడ్డికి చెప్తే, నేను
కొన ఇది కొంచెం మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది, ఎట్లో రెడ్లు ఓట్లేస్తారు, 158 మంది రెడ్లు ఉన్నారు, సంఖ్య ఇప్పటికీ నాకు గుర్తుంది, ఎట్లు ఓటేస్తారు, డోంట్ వరీ అబౌట్ దట్, మిగిలినటువంటి వాళ్ళతో పక్కలో వేసుకొని కొంచెం తిరుగు అని చెప్పి ఫస్ట్లో అన్నాడు. తర్వాత అతను హేమచంద్రారెడ్డి అని ఇంకోడు మా సమకాలికలో, అతను కూడా ఇద్దరు వచ్చినారు. శ్రీదేవి బిల్డింగ్ లో కోట రోడ్ లో నేను ఉండేవాడిని. పేరుకు నాకు ఇక్కడ హాస్టల్ ఉండేది, కానీ నేను డిగ్రీ చేరినప్పటి నుంచి కలెక్టర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి, అక్కడ కొన్ని 100 మందికి అప్పుడే ఉద్యోగాలు ఇప్పించిన నేను. యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ ఉద్యోగాలు ఇప్పించడము, ఆసుపత్రి పిలుచుకోపోవడము, ఏదైనా పనులు ఉంటే వాళ్ళకి తిరగడము చేయడము. ఐ యూస్ టు వెరీ యాక్టివ్, ఐ వాజ్ వెరీ యాక్టివ్. సో నాకు ఇది డిగ్రీలో ఉన్నప్పుడు కానీ, అందులో లాలో చేరినప్పుడు మరింత ఎక్కువగా, అందులో నైట్ కాలేజ్ కదా, డే అంతా ఇంకా ఈ పనులు, డే అంతా కూడా ఈ దీనిలోనే ఉండేటువంటి వాళ్ళం. సో ఆ దీనిలో నేను శ్రీదేవి బిల్డింగ్లో ఉంటే, ఎందుకంటే మా ఊరోళ్ళు వీళ్ళంతా వచ్చేటువంటి వాళ్ళకి యూనివర్సిటీకి ఎక్కడ వస్తారు పాపం, వాళ్ళు ఉండేటువంటి. సరే